నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఈరోజు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. నూతనమైనటువంటి పెట్టుబడులు పెట్టే సందర్భాలు కూడా మీకు ఉపయోగపడుతూ ఉంటాయి. ప్రేమ ఆనందాలతో కూడినటువంటి సంతోషాలు ఉంటుంటాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కాలభైరవ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ కాలభైరవాష్టకమును పారాయణం చేయటం మంచిది. వృషభ రాశి వాళ్లకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యప్రదమైనటువంటి అంశాల్లో ముందడుగు వేయగలుగుతారు. ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపార వ్యవహారిక విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వివిధ రూపాల్లో ప్రయాణాలు చేయవలసిన అవసరాలు సందర్భాలు ఉంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సంపత్ వినాయక స్వామి వారు. మీరు చేయవలసిన పూజ వినాయక స్వామి వారిని స్మరణ చేసుకోవటం, జిల్లేడి పుష్పాలను సమర్పణ చేయటం మంచిది. మిథున రాశి వాళ్లకు ఈరోజు ఉత్సాహభరితంగా ఉంటుంది. నూతనమైనటువంటి పనులు ప్రారంభించేందుకు తగినటువంటి ఏర్పాట్లను చేసుకుంటూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను అధిగమించేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు. సమాజంలో మంచి గౌరవాలు పెరుగుతుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అనంత శ్రీకృష్ణ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ కృష్ణునికి ధ్యానం చేసుకోవటము, తులసీ దళములు సమర్పణ చేయటం మంచిది. కర్కాటక రాశి వారు ఈరోజు ప్రతి అంశంలో విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నమ్మిన వారు లేదా వ్యక్తిగతంగా మీరు కూడా మోసపోయేటటువంటి సూచనలు ఉంటాయి. అలాగే వివిధ రూపాల్లో కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సూచనలు స్వీకరించి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహేశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది. సింహరాశి వారు ఈరోజు ఆత్మవిశ్వాసంతో పనులు చేపడుతుంటారు. అనుకున్న పనులు సాధించుకోగలుగుతారు. రాజకీయపరమైనటువంటి అంశాల్లో క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. సన్నిహితుల యొక్క ప్రోద్బలము తోడ్పాటు మీకు లభిస్తుంది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఏకదంత వినాయక స్వామి వారు. మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారికి అర్చన నిర్వహించి చిన్న బెల్లము ముక్కను నివేదన చేయండి. కన్యారాశి వారు అందుబాటులో ఉండేటటువంటి అన్ని రకాల అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు. పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతుంటాయి. నిరుద్యోగులకు మంచి ఉపాధి, విద్యా, ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అవకాశాలు కలిసి వస్తూ ఉంటాయి. కీలకమైనటువంటి సందర్భాల్లో ఉత్సాహంగా తెలివిగా వ్యవహరిస్తారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వాగీశ్వరి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ మహాసరస్వతి అమ్మవారికి నమస్కారం చేసుకోవటము, అర్చన నిర్వహించటం మంచిది. తులారాశి వారు సంబంధం లేనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. కొన్ని విషయాల్లో మీకు గత అనుభవాలు ఉపయోగపడుతూ ఉంటాయి. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి. కుటుంబ సభ్యులతో కలిసి చక్కనైనటువంటి సంతోషకర జీవనాన్ని కూడా పొందుతూ ఉంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అనంత పద్మనాభ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తి స్వామి వారికి అర్చన నిర్వహించండి. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని పనులు కూడా విజయవంతం చేసుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి లాభాలు పొందుతుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందకరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. సంతోషాలను పొందుతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని తమలపాకులతో పూజించాలి. ధనుసు రాశి వాళ్లకు మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కూడా ధైర్యంగా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తుంటారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అవసరం లేనటువంటి అప్పులు చేయకూడదు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ యోగ నారసింహస్వామి వారు. మీరు చేయవలసిన పూజ నృసింహస్వామి వారి కవచమును పారాయణం చేయాలి.
మకర రాశి వాళ్లకు సానుకూలంగా ఉంటుంది. పనులన్నీ కూడా విశేషంగా పూర్తి అవుతుంటాయి. విద్యా ఉపాధి అవకాశాల్లో మంచి శుభ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. పెద్దవారి యొక్క ప్రోత్సాహం చక్కగా ఉపయోగపడుతుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ గిరిజాదేవి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ పార్వతీ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి. కుంభరాశి వాళ్లకు ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. నూతన విషయాల్లో ఒత్తిడి ఉండే సందర్భాలు ఉంటాయి. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ జగన్నాథ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటము, వెన్నను నివేదన చేయటం మంచిది. మీనరాశి వాళ్లకు వ్యాపార కార్యక్రమాలు అనుకూలిస్తాయి. వివిధ రూపాల్లో పట్టుదలతో కూడినటువంటి కొన్ని పనుల్లో విజయాలు సాధించుకోగలుగుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు కలిసి వస్తుంటాయి. ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అయోధ్య శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ బాలరాముణ్ణి నమస్కారం చేసుకోవటం, రామార్చన నిర్వహించటం మంచిది. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.